పేదవాడికి చేయాల్సినటువంటి కార్యక్రమాలను వదిలేసి చివరి రాంబాబు గారి మీద కేసు పెడతాం, ఆయన్ని ప్రేరేపిస్తాం, ఆయన తల్లి తిడతాం, ఆయన చెల్లిని తిడతాం, ఆయన భార్యని తిడతాం, ఆయన ఏం మాట్లాడడానికి వీల్లేదు, ఒకవేళ తిరిగి మాట్లాడితే కేసులు పెడతాం. అంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టి కర్రలు పట్టుకొని వచ్చి లాఠీలు రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన మీద దాడి చేయాలని చెప్పి చూసి ఆయన్ని బూతులు తిడుతూ ఆయన ప్రేరేపిస్తే తిరిగి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆయన వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పొరపాటున కూడా ఆ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పి రిగ్రెట్ అయిన తర్వాత కూడా మీరు దాడి చేస్తే తిరిగి మళ్ళీ జైలు ఆయనకి, దాడి చేసిన వాళ్ళకి బెయిలును. ఇది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం బహుశా దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ప్రపంచంలోనే చెప్పుకుంటాం, భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు. కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకొని వస్తే ఏముంది, లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఏముంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, పరిస్థితులు రాజ్యాంగం బద్ధంగా నడవనప్పుడు ఎంతమంది హేమీలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను.